పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీవీకే అధినేత విజయ్కి మళ్లీ షాక్ తగిలింది. రెండో అఫిడవిట్లో కూడా తప్పులున్నట్లుగా తెలుస్తోంది. పెరంబూర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు విజయ్. మార్చి 30న నామినేషన్ దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రంలో తన ఆస్తులు 404 కోట్ల రూపాయలని ప్రకటించారు. ఏప్రిల్ 4న మరోసారి దాఖలు చేసినటువంటి అదనపు అఫిడవిట్లో తనకు 410 కోట్ల విలువైన చరాస్తులను విజయ్ చూపారు. వరుసగా తప్పులు తడగ్గా అఫిడవిట్ దాఖలు చేశారు. తిరుచి ఈస్ట్లో ఇదే తరహాలో తప్పులు ఉన్నటువంటి అఫిడవిట్ను దాఖలు చేశాడు విజయ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అఫిడవిట్లోనే ఈ స్థాయిలో తప్పులు దొరలడం, ఎక్కడా కూడా సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోవడం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అవగాహన లోపమా, లేకపోతే సరైనటువంటి అంచనా లేకపోవడం అంటారు? ఎలా చూడాలంటారు దీన్ని? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఏదైతే టీవీకే అధినేత విజయ్ సమర్పించినటువంటి అఫిడవిట్ తప్పుల తడకగా మారింది. దీనిపైన రాజకీయాల్లో అనేక రకాలమైనటువంటి చర్చ జరుగుతుంది. తమిళనాడు మొత్తం కూడా విజయ్ కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈ వ్యత్యాసాలకు సంబంధించి మొత్తం రాజకీయంగా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఏదైతే మార్చి 30న పెరంబూర్ నామినేషన్ లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్న విజయ్ ఏప్రిల్ 2న మరి తిరుచి ఈస్ట్ లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో 2 పెండింగ్ కేసులు ఉన్నాయి. అవి మదురై మరియు పెరంబర్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయన్నట్టు తెలిపిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఆస్తుల విలువలో కూడా పెద్ద ఎత్తున తేడా మరి రాసిన పరిస్థితి ఉంది. పెరంబూర్ అఫిడవిట్ లోనేమో 404.58 కోట్ల చరాస్తులు చూపగా, మరి తిరుచి ఈస్ట్ అఫిడవిట్ లో ఈ 2 వివరాల్లో స్వల్ప మార్పులు, అంటే దాదాపు 625 కోట్లు ఉన్నట్టు మరి ఈ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అలాగే మరి వయసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా అయితే ఫస్ట్ దాఖలు చేసినటువంటి పెరంబూర్ అఫిడవిట్ లోనేమో 52 ఏళ్లుగా చూపించారు. ఇక్కడ ఇంకొక నియోజకవర్గం తిరుచి ఈస్ట్ అఫిడవిట్ లో 51 ఏళ్లుగా పేర్కొన్న పరిస్థితి ఉంది. బ్యాంకు ఖాతాలలో తప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుల తడకగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ మొత్తం విజయ్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అఫిడవిటే చక్కగా ఇయ్యలేని వ్యక్తి ఇంకా రాజకీయాలు ఏం చేస్తారు, ప్రజలకేం న్యాయం చేస్తారంటూ కూడా మరి విమర్శిస్తా ఉన్నారు. టీవీకే సంబంధించిన వాళ్ళందరినీ కూడా మరి ఇటు విజయ్ తో పాటు ఆ టీవీకే సంబంధించిన అందరినీ కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇటు అన్నా డిఎంకే పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే విజయ్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మరి ఏప్రిల్ 4న పెరంబూర్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంటే అదనపు అఫిడవిట్ ను కూడా మరి సమర్పించారు. దానికి సంబంధించినటువంటి మొత్తం అంశాలను కూడా మరి ఇవన్నీ కూడా మొత్తం కరెక్ట్ గా ఫిల్ చేసి మరొక అఫిడవిట్ ను కూడా మరి 4వ తేదీన ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏప్రిల్ 6న ఈ నామినేషన్ తిరస్కరణ అనేది ఉంటుంది. ఈ తిరస్కరణకు ముందే ఇది ఇవ్వడం కొంతసేపు అయినప్పటికీ కూడా సో ఇచ్చినటువంటి అఫిడవిట్లను ఇప్పుడు ఎన్నికల అధికారులు మరి ఈ రిటర్నింగ్ ఆఫీసులు ఎలా చూస్తారు దాన్ని, మరి అంటే ఫస్ట్ దాంట్లో ఒక రకంగా, సెకండ్ దాంట్లో ఒక రకంగా, ఒక పార్టీకి అధినేతకి ఆ మాత్రం అవగాహన ఉండదా అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. దీన్ని ఎలా చూడాలంటారు? మొదటి నుంచి కూడా ఏదో ఒక వివాదం, సరే సింపతి గెయిన్ చేశారు, ఎన్నికల్లో ఏదో విధంగా ఓటు బ్యాంక్గా మలుచుకున్నారు అనుకునే లోపల ఒక పార్టీ అధినేత అఫిడవిట్లోనే ఈ స్థాయిలో ఉంటే అసలు మిగతా వారి విషయంలో ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రధాన ప్రశ్న కదా. అంటే మిగతా అభ్యర్థుల విషయంలో ఏం చెప్తున్నారు? వాళ్ళ అఫిడవిట్లో కూడా ఇదే విధంగా తప్పులు దొరలే? డెఫినెట్ గా అంటే టీవీకి అయిన అధినేత కాబట్టి మొత్తం రాజకీయంగా ఇటు తమిళనాట అలాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంకా రాజకీయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు ఎలా అఫిడవిట్లు దాఖలు చేశారు ఏంటి అనేది కూడా అది ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖు రోజున ఇది తెలిసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ లో ఎలాంటి తప్పులు ఉన్నా గానీ దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటది. మళ్ళీ నామినేషన్ వేయడానికి మాత్రం వీలు లేకుండా ఉంటది కాబట్టి సో ఆ రోజు మరి ఇవన్నీ కూడా తెలిపే అవకాశం ఉంటుంది. ఈ తప్పులన్నీ కూడా మరి న్యాయవాదులు కానీ అక్కడ వాళ్ళైతే ఆ అఫిడవిట్ లో రాసేటువంటి కొంతమంది నిపుణులు ఉంటారు. ఆ నిపుణులు కూడా మరి వీళ్ళిచ్చిన ఆధారాల ప్రకారమే వాళ్ళు రాస్తారు కాబట్టి అక్కడ నిపుణులు కూడా న్యాయవాదులు
న్యాయవాదులది కూడా పెద్దగా తప్పేం ఉండదు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే వీళ్ళు ఒక ఫిగర్కి వస్తారు. మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, మాకు ఇంత చరాస్తులు ఉన్నాయి, మాకు ఇంత స్థిరాస్తులు ఉన్నాయి, నా వయసు ఇది అని చెప్పి మొత్తం వాళ్ళు చెప్పిన తర్వాతనే వాళ్ళు ఫిల్ చేస్తారు. కాబట్టి సో మరి అంటే ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్పడంతో కూడా మరి ఇలాంటివి జరిగినాయి అనుకోవచ్చు. మొత్తం మీద 6వ తేదీన అసలు ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇది పొలిటికల్ గా కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటది. మరి డిఎంకే దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పటికే విజయ్ గానీ ఇంకా వేరే ఇతర అన్నా డిఎంకే వాళ్ళు కూడా విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బయట ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇటు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్లకు తొత్తులుగా పనిచేస్తున్నారు. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎన్నికల అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఇప్పుడు ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో అసలు 6వ తేదీన మరి ఏప్రిల్ 6వ తేదీన ఈ అఫిడవిట్లలో మరి తిరస్కరణ ఎవరెవరికి జరగబోతోంది, ఈ టీడీకేకి సంబంధించినటువంటి వాళ్ళ ఎంతమంది మరి ఈ అఫిడవిట్ అనేది తిరస్కరించబడుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఏదేమైనప్పటికీ విజయ్ దాంట్లో ఇన్ని పెద్ద మార్పులు ఉండడం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ విజయ్ చేసిందంటే పెరంబూర్ నియోజకవర్గం కావచ్చు, అలాగే తిరుచు ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో మరి ఇంకా ఎక్కడైనా మరి అది తిరస్కరించే అవకాశం ఉందా ఏంటి అనేది 6వ తేదీన ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక టీవీకి అధినేత విజయ్కి మళ్ళీ షాక్ తగిలింది. 2వ అఫిడవిట్లో కూడా తప్పులు దొరికినట్లుగా తెలుస్తోంది. పెరంబూర్ అభ్యర్థిగా విజయ్ నామినేషన్ వేశారు. మార్చి 30న దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రంలో తన ఆస్తులు 404 కోట్లు అని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 4న మరోసారి దాఖలు చేసినటువంటి అదనపు అఫిడవిట్లో తనకు 410 కోట్ల విలువైన చరాస్తులను కూడా విజయ్ చూపారు. వరుసగా తప్పుల తడగ్గా అఫిడవిట్ దాఖలు చేశారు. తిరుచి ఈస్ట్లో ఇదే తరహాలో తప్పులున్న అఫిడవిట్ను దాఖలు చేశారు విజయ్. చూడాలి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.